సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం మేడారంలో ఆర్టీసీ టికెట్ పాయింట్, క్యూ లైన్లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. భక్తుల కోసం ప్రత్యేకంగా 6000 బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. తెలంగాణలోని మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని, జాతర స్పెషల్ బస్సులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు